సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తల మీద వేధింపుల పర్వం కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా అనేక అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది మీద కేసులు పెట్టారు, చాలా మందిని కూడా అరెస్టులు చేయడం జరిగింది. సార్, చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ సోషల్ మీడియా కార్యకర్తలు ఒక చోట కూడా ఉంచట్లేదు. రకరకాల కేసులు ఫైల్ చేస్తున్నారు, ఒక చోట నుంచి మరో చోట తరలిస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం లేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఎవరు ఇవి చూపించకుండా ఆయన తీవ్రంగా వేధింపులకు గురి చేస్తారు. ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధమైన పాలన సాగట్లేదు. ప్రత్యేక రాజ్యాంగాన్ని వారు పాలనలో చొప్పించారనేది ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది. రాజ్యాంగం ఏం చెప్పింది, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్టపరమైనటువంటి పాలన సాగించాల్సిన వ్యక్తులు చట్టాతిక్రమణ చేసి పాలన సాగిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కారణం 5 మాసాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చి 5 మాసాలు నిండింది. అంటే వారు ఒక ఎజెండాను తీసుకున్నారు. అంటే వారు చెప్పింది చేయకుండా ప్రతి తప్పుని అంటే చెయ్యలేని దాన్ని గత పాలకుడు మీద నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది విఫల ప్రయత్నం అయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది నిజం కాదని నిన్న బడ్జెట్ లెక్కల్లో తెలిసింది. ఎందుచేత 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి 7,20,000 కోట్ల అప్పులే ఉన్నాయి. అందులో 1,40,000 ముందు చంద్రబాబు నాయుడు గారికి ముందు, తదుపరి ఇంకొక 2,50,000 కోట్లు ఏం చేశాడు, 3,30,000 కోట్లు. అంటే 7,20,000 కోట్లు 14 లక్షలు అని చెప్పింది అబద్ధమైంది. అది ఎక్కడ బయటపడిపోద్దో, ఈ నిజం ఎక్కడ ప్రజలకు తెలిసిపోద్దో, దాన్ని నిజంగా ఈ నిజాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి అతి బలమైన సాధనమే సోషల్ మీడియా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలని అబద్ధాలుగా చూపించేటువంటి బలమైన సాధనమే సోషల్ మీడియా. అసలు ఐటీడీపీ అనేటువంటిది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఒక ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి షల్మిన్ గారి మీద పోస్టులు పెట్టినా చూసాం కదా. సాక్షాత్తు పోలీస్ ఆఫీసరే చెప్పాడు. అంటే వారు చంద్రబాబు నాయుడు వారి ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఎలా తగ్గించాలి. ఆయన పదే చెప్తూ ఉంటాడు, ఇటువంటి వ్యక్తులు, ఒక విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరు విధ్వంసం చేశారు, మీరు కదా. ఇవాళ మీరు చేస్తున్నటువంటి పాలనలో విధ్వంసం అనేటువంటిది కనపడుతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చారు, పోర్టులు ప్రైవేట్కి ఇచ్చారు. అమ్మఒడి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కదా, అది విధ్వంసం అయితే మరి మీరు తల్లికి 100 ఎందుకు ఇస్తారన్నారు? గొప్ప పనే కదా అది. అలాగే రైతు భరోసా ఉంది కార్యక్రమం, మీరు రైతుకి 20,000 ఇస్తారన్నారు కదా. మహిళలను ఆర్థికంగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం, దాన్ని మీరు మళ్ళీ ఒప్పుకున్నారు కదా. ఏది విధ్వంసం? ఈ విధ్వంసం అనేటువంటి పదం వాడేస్తే వింటారనుకున్నాడు. అది నిజం మాట్లాడేటువంటి సోషల్ మీడియా మీద ఒక అనైతికమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, రాజ్యాంగబద్ధమని వారు చెప్పొచ్చు. కానీ ఒక కొత్త ప్రెసిడెంట్ తీసుకొస్తున్నారు. ఒక వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించడం, అది కూడా ప్రభుత్వ పెద్దలు చేయటం అనేటువంటిది ప్రభుత్వానికి పోలీసులు అంటే ఒత్తాసు పలికారు. వారి మనసులో లేకపోయినా వారి చేత బలవంతంగా పని చేయిస్తున్నారు అని అనటానికి పోలీస్ ఆఫీసర్లే చెప్తున్నటువంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ సోషల్ మీడియాని అణచివేస్తే నా అబద్ధాలకు అంతు లేదు, ఎన్ని అయినా నేను చెప్పొచ్చు, అవకాశం వస్తే నా ఇష్టానుసారం మాట్లాడతాను, అది ప్రజలు విని తీరాలి అనేటువంటి భావనలో ఆయన ఉన్నాడు. కానీ ఇది ఒక్కటి, రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ప్రయత్నం ఎంతో కాలం కొనసాగదు. సోషల్ మీడియా, నిజం మాట్లాడేటువంటి సోషల్ మీడియాని రక్షించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఉన్నాయో వాటిని ఎత్తు చూపుతాను, అవసరమైతే నన్నే అరెస్ట్ చేయమని చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా చాలా పెద్ద బూస్టు. ఒక్కటి, వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వారు పెట్టేటువంటి పోస్టులు ఐటీడీపీలో మహిళల్ని కించపరుస్తూ పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేసి ఉంటే అది ప్రజాస్వామ్యం. మహిళల్ని కించపరుస్తూ ఐటీడీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తే
అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అది కూడా ఇవాళ మనం చేసేటువంటి ఈ ప్రక్రియ వచ్చే పాలకులకి ఒక ప్రెసిడెంట్ కాబోతుంది. అధికారం శాశ్వతం కాదు. అనుభవం మీకుంది, ఎన్నో పాఠాలు ఉన్నాయి. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ పని వల్ల ప్రజలకు మంచి జరగదు కదా. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోద్ది. భయపెట్టి ప్రజల్ని ఏమార్చలేరు. మీ మాటలు నమ్మారు, మోసపోయామనే బాధలో ఉన్నారు. ఆ మోసపోయామనేటువంటి బాధ నుంచి ఉపశమనం కలిగించడానికి మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు ఆదుకుంటారని ఆలోచిస్తారు. అధికారం అనేటువంటిది బాధ్యత. చెప్పిన మాటని పోషించుకోవడానికి అధికారం అవసరం. ఆ అవసరం ఉన్నట్టు ఆ అధికారం దక్కిన తర్వాత దాని నుంచి తప్పుకోవడానికి ఈ రకమైన ప్రక్రియలు కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.